హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చెడు వెంకటేష్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ 4 మ్యాచ్ ఈరోజు దుబాయ్లో జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా విల్ బీ ఇన్ ద ఫైనల్స్. సో అదే ఇండియా ఇమీడియట్ టార్గెట్ టు విన్ దిస్ మ్యాచ్. ఇంతవరకు అన్బీటన్గా ఉంది టోర్నమెంట్ మొత్తంలో ఇండియా. అదే విన్నింగ్ వెయిన్ కంటిన్యూ చేయాలని చెప్పి ఇండియన్ టీం ట్రై చేస్తుంది. అండ్ దే కెన్ డూ ఇట్ ఆల్సో. బట్ బంగ్లాదేశ్ ఈజ్ ఎ వెరీ వెరీ ట్రిక్కీ అపోజిషన్, చాలా డేంజరస్ అపోజిషన్. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులోనూ వాళ్ళు ఈ టోర్నీలో మంచి ఫామ్లో ఉన్నారు. దే హ్యావ్ బీటన్ ఆఫ్ఘనిస్తాన్, దే హ్యావ్ బీటన్ శ్రీలంక. ఆ 2 విజయాల నేపథ్యంలో వాళ్ళు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడి పిచ్లు దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ పిచ్లు వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేకి బాగా సూట్ అవుతుంది. స్లో అండ్ లో పిచెస్. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ లెడ్ బై దట్ దట్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ ముస్తఫిజూర్ లాస్ట్ 2 మ్యాచెస్లో 3 వికెట్లు తీశాడు. చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు. ఈవెన్ మెహదీ హసన్ వాళ్ళ ఆఫ్ స్పిన్నర్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ వెరీ మచ్ సస్పెక్ట్, బట్ దర్ బౌలర్స్ ఆర్ రియలీ గుడ్. సో ఇండియా హ్యాస్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. బంగ్లాదేశ్ మీద బహుపరాక్ డెఫినెట్గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రికార్డు పరంగా చూస్తే బంగ్లాదేశ్ మీద మనకి ట్రిమెండస్ రికార్డు ఉంది. 17 T20 ఇంటర్నేషనల్స్ మన బంగ్లాదేశ్తో ఆడితే దాంట్లో 16 గెలిచాం. ఒక్క మ్యాచ్ 2019లో ఢిల్లీలో జరిగిన బయలాటరల్ సిరీస్ మ్యాచ్ ఒకటి ఓడిపోయాం. అది మినహాయిస్తే ఎప్పుడు బంగ్లాదేశ్ చేతిలో మనం T20స్లో ఓడిపోలేదు. అంటే 2019 అంటే 6 ఏళ్ల నుంచి మనకి ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ల్లో వరుసగా మనం గెలిచాం. అంతకుముందు కూడా మనం గెలుస్తూనే ఉన్నాం. ఒక్క మ్యాచ్లో మనం ఓడిపోయాం. సో ఆ ట్రిమెండస్ రికార్డ్ని, ఆ వండర్ఫుల్ రికార్డ్ని కంటిన్యూ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేసే అవకాశం కూడా డెఫినెట్గా ఉంది. సో టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు ఉండే అవకాశం నాకు కనబట్టలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలి, మనం ఫైనల్కి వెళ్ళాలంటే ఈ స్టేజ్లో ఎలాంటి చేంజెస్ చేయరు. ఎందుకంటే ఒమాన్తో మనం చేంజెస్ చేశాము. వరుణ్ చక్రవర్తిని, బుమ్రాని డ్రాప్ చేస్తే మన బౌలింగ్ అటాక్ చాలా వీక్ అనిపించింది. వీక్ అంటే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అందుకని ఫైనల్కి వెళ్ళే ముందు ఆ ప్రయోగాలు చేయకుండా ఫైనల్కి వెళ్ళిన తర్వాత దే మైట్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. కానీ ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంకతో మనం ఆడే మ్యాచ్లో అప్పుడు బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు, మరొక ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు, బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఫుల్ స్ట్రెంత్తో లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఎలాగైతే మంచి ఒక రిసౌండింగ్ విక్టరీ సాధించారో అదే టీంతో వెళ్ళే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజెస్ ఇన్ దిస్ మ్యాచ్. బంగ్లాదేశ్ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్. తౌహీద్ హృదయ్ మంచి ఫామ్లో ఉన్నాడు. లిటన్ దాస్ వాళ్ళ కెప్టెన్ 2022లో T20 వరల్డ్ కప్లో మనకి చెమటలు పట్టించాడు. ముస్తఫిజూర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ టీంలో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంది. డెఫినెట్గా టాలెంటెడ్ ప్లేయర్స్ వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ని, శ్రీలంకను ఓడించారంటే అంత తేలికైన అపోజిషన్ కాదు. ఒమన్ విషయంలో మనం చాలా ఎక్స్పెరిమెంట్లు చేసాం. బౌలింగ్లో ఎక్స్పెరిమెంట్, బ్యాటింగ్లో ఎక్స్పెరిమెంట్. సూర్యకుమార్ బ్యాటింగ్గా రాకపోవడం, బౌలింగ్లో 8 మంది బౌలర్స్ని యూజ్ చేయడం, సరదాగా మనం ఒక ప్రయోగశాలగా మ్యాచ్ను ఆడుకున్నాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఈసారి అలాంటి మిస్టేక్స్ చేస్తారని అనుకోను. సో చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా బంగ్లాదేశ్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఈ మ్యాచ్ విషయంలో మన వాళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పిచ్లో ఎలాంటి స్పెషాలిటీ ఉండదు, అదే ఉంటుంది. ఈ పిచ్లన్నీ కూడా ఏంటంటే మీకు పవర్ ప్లేలో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. పవర్ ప్లేలో ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్తో పాటు మీకు హార్డ్ న్యూ బాల్ మీరు దానికి షార్ట్ మేకింగ్ వీలుగా ఉంటుంది. అప్పుడు మీరు యూ కెన్ మేక్ మెరీ. పవర్ ప్లే కూడా కాదు, 10 ఓవర్ల వరకు కూడా మీకు అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ 10 ఓవర్ల తర్వాత ఒక్కసారి బాల్ మెత్తబడిన తర్వాత స్ట్రోక్ ప్లే బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. దట్ హ్యాస్ బీన్ ది నెరేటివ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టోర్నమెంట్. అది అబుదాబీలో మ్యాచ్లో అయినా కానివ్వండి, దుబాయ్లో మ్యాచ్లో అయినా కానివ్వండి, 10 ఓవర్ల తర్వాత స్కోరింగ్ రేటు మందగిస్తుంది. ఖచ్చితంగా అప్పుడు బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. సెటిల్ అయిన బ్యాట్స్మెన్కి పర్లేదు, సెటిల్ అయిన బ్యాట్స్మెన్ కెన్ స్టిల్ హిట్ సమ్ బౌండరీస్. కానీ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్కి అలవాటు పడలేకపోతున్నారు. కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన 2 మ్యాచ్లో కూడా అతను మనకి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. సో అది దానివల్ల మనకి తర్వాత బ్యాట్స్మెన్కి రన్ రేట్ ప్రెషర్ లేకపోవడం, స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేకపోవడంతో వాళ్ళు స్లో అండ్ స్టడీగా టార్గెట్ వైపు వెళ్ళారు. సో అభిషేక్ శర్మ
మరొకసారి ఫైర్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ శుభ్మన్ గిల్ కూడా రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఫస్ట్ 3 మ్యాచెస్లో అతను సరిగ్గా ఆడకపోయేసరికి మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ అయినాయి. అనవసరంగా శుభ్మన్ ఈ టీంలో పెట్టారు, అతను ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఫార్మాట్ అన్నట్టుగా కొంత మనకి వాయిసెస్ వినిపించినాయి. కానీ పాకిస్తాన్తో లాస్ట్ మ్యాచ్లో ఒక క్రంచ్ మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్, అతను అభిషేక్ శర్మ కలిసి అందించిన స్టార్ట్, అది మనకి శుభ్మన్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నిటిని కూడా పటాపంచలు చేశారు. సో ఇక మనకి డెఫినెట్గా వాళ్ళిద్దరిలో ఒకరు క్లిక్ అయినా కూడా మనకి మంచి స్టార్ట్ వస్తుంది. దాన్ని మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే సంజు శాంసన్ ఎక్కడ ఆడించాలి. సంజు శాంసన్ స్లో బాల్ మెత్తబడి స్లోయర్ కండిషన్స్లో స్పిన్నర్స్ ఫేస్ చేస్తూ ఎఫెక్టివ్గా లేడు. అతను ఒక 50 చేశాడు, ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. కానీ అది కూడా అంత స్క్రాచీ నాక్, అది పెద్ద గొప్ప నాక్ ఏం కాదు అది. సో అతను ఆ మ్యాచ్లో నెంబర్ 3లో ఆడినందువల్ల అతను 50 చేశాడు. బట్ హీ హెస్ బీన్ స్ట్రగ్లింగ్ అట్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 ఆర్ వాట్ ఎవర్ నెంబర్ దట్ హీస్ బ్యాటింగ్. సో అతన్ని అంటే ఆడింది ఒకటే మ్యాచ్, కానీ అతను ఎందుకో ఎఫెక్టివ్గా అనిపించలేదు. 2 మ్యాచ్లో కూడా మనకి ఆ సెకండ్ హాఫ్లో అతను అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో అతన్ని నెంబర్ విషయంలో ఆలోచించాలి. అతన్ని బహుశా నెంబర్ 3లో ఆడిస్తారా, లేకపోతే సూర్యకుమార్ నెంబర్ 3లో ఆడతాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో సంజు ఫామ్ ఒక్కటి కొద్దిగా మనని ఇబ్బంది పెడుతుంది. మిగతా వాళ్ళందరూ సూర్యకుమార్ లాస్ట్ మ్యాచ్లో డకౌట్ అయ్యి ఉండొచ్చు, కానీ హీస్ ఇన్ గ్రేట్ ఫామ్. అంతకుముందు పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో ఒక అన్బీటన్ 40 హ్యాస్ స్కోర్డ్. తిలక్ వర్మ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, డిఫరెంట్ గేర్స్లో ఆడుతున్నాడు. అవసరమైనప్పుడు యాక్సిలరేట్ చేస్తున్నాడు, లేకపోతే ఒక సాలిడిటీ. నేను ఎప్పుడు చెప్తాను కదా, అతను హీ నెవర్ థ్రోస్ అవే హిస్ వికెట్. ఎప్పుడు వికెట్ పారేసుకోడు, హీ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. సో అది అతనుకున్న ప్రత్యేకత. సో తిలక్ వర్మ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మెంబర్. అక్షర్ పటేల్ కూడా హీ హాస్ ప్లేడ్ సమ్ క్యామియో ఇన్నింగ్స్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఫుల్ కోట్ అయిపోయినప్పటికీ చాలా మంచి బౌలింగ్, క్యాచ్ డ్రాప్ అయింది, ఒక వికెట్ తీశాడు. ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బుమ్రా ఫామ్ కొద్దిగా మనని ఇబ్బంది పెడుతుంది. బుమ్రా లాస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ రన్స్, ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా హీ వాజ్ హిట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బౌండరీస్. సో వెరీ మచ్ అన్లైక్ బుమ్రా. అంటే రన్స్ కట్టడి చేయట్లేదు, ఎక్కువగా వికెట్లు కూడా తీయట్లేదు, యాక్యురసీ లోపిస్తుంది. సో బుమ్రా ఫామ్ కొద్దిగా మన ఇబ్బంది పడుతుంది. బట్ బుమ్రా విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు ఫామ్ ఈ మ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి మ్యాచ్లో బుమ్రాకి ఫస్ట్ 3 అవర్స్ ఇవ్వడం ఏంటి? ఆ స్ట్రాటజీ మార్చుకోవాలి. బుమ్రాని యూ బౌల్ హిమ్ ఫర్ 2 అవర్స్ అండ్ కీప్ హిస్ 2 అవర్స్ ఫర్ ది డెత్. లేకపోతే మిడిల్ ఓవర్స్లో ఒక ఓవర్ వేయించుకోండి బుమ్రా చేత. వరుసగా 3 ఓవర్లు వేయించడం అదే స్ట్రాటజీ ఎందుకో అది కరెక్ట్గా అనిపించాలి. ఇక్కడైనా మరి ఇంతవరకు ఆడిన 3 మ్యాచ్లో కూడా వరుసగా పవర్ ప్లేలో 3 ఓవర్లు అతను వేసాడు. ఈసారైనా అది మారుతుందేమో అని మనం చూద్దాం. పవర్ ప్లేలో వీ కెన్ ట్రై శివం దూబే ఫర్ ఎ చేంజ్. పవర్ ప్లేలో ఏమైనా అతను ఎఫెక్టివ్ అవుతాడేమో చూసే అవకాశం ఉంది. అతను అఫ్ కోర్స్ ఈస్ గుడ్ ఇన్ లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వెన్ బాల్ గెట్స్ సాఫ్టర్. బట్ స్టిల్ పవర్ ప్లేలో బుమ్రా చేత 3 ఓవర్లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి టీం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతమించి ఇండియా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటే మనం ఉమాంతో మ్యాచ్లు చెప్పుకున్నట్టుగానే ఈ మ్యాచ్ ఓడిపోవాలంటే ఇండియా బంగ్లాదేశ్ తక్కువగా అంచనా వేయాలి. అంతమించి ఏం పెద్ద ప్రమాదం. ముస్తఫిజుర్ ఈజ్ ఎ డేంజరస్ కస్టమర్. ముస్తఫిజుర్ కానీ తస్కిన్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. సో ఈవెన్ నజ్ముల్ హసన్ ఉన్నారు కదా, వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్సో ఈ బౌల్డ్ వెల్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో వాళ్ళకి బౌలింగ్లో ఆ స్టింగ్ ఉంది, బౌలింగ్లో ఆ పదును ఉంది. బట్ బ్యాటింగ్లో తౌహీద్ హృదయ్, సైఫ్ హసన్ ఎవరో ఓపెనర్, లిటన్ దాస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఓవరాల్గా బ్యాటింగ్లో వాళ్ళకి సరైన బలం లేదు. సో ఇండియా టాస్ గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ ఫీల్డింగ్ ఎంచుకుంటారు. అది స్ట్రాటజీ మనకి బాగా అనుకూలిస్తున్న విషయం. పెద్దగా మార్క్ కూడా లేదు, పెద్దగా డ్యూ ఫ్యాక్టర్ కూడా లేదు. ఒకవేళ టాస్ ఓడిపోయినా కూడా ఇండియా షుడ్ బ్యాట్ వెల్ అండ్ పుట్ అప్ ఏ స్కోర్ ఆఫ్ అట్లీస్ట్ 180 ఆన్ ద బోర్డ్. అది మన టీమ్ స్ట్రాటజీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అవుట్ సైడ్ నాయిస్ని అంతా షట్ డౌన్ చేయాలి. చాలా లాస్ట్ మ్యాచ్లో కంటే డ్రామా వాజ్ దేర్. పాకిస్తాన్ వాళ్ళు చేసిన యాంటిక్స్ కానీ తర్వాత మన వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి, దీని మీద ఎక్కువ చర్చ అది జరిగింది. బంగ్లాదేశ్ కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బంగ్లాదేశ్ కూడా మనకేం పెద్ద ఫేవరబుల్ అండ్ మనకి చాలా స్నేహపూర్వకమైన అపోజిషన్ ఏం కాదు.
వాళ్ళు కూడా పాకిస్తాన్ లాగానే కొంత మిస్బిహేవ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ విషయంలో మన టీం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాంటి డిస్ట్రాక్షన్స్ ఏవిటికి లోన్ కాకుండా చాలా కూల్గా మన వాళ్ళు విజయం వైపు వెళ్తే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత లెట్ us థింక్ ఆఫ్ బెన్ స్ట్రోక్స్. సో బంగ్లాదేశ్తో ఎప్పుడు కూడా బహుపరాగ్. బీ కేర్ఫుల్.